కోరియాండర్ లెమన్ చికెన్ తయారు చేద్దాం. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం పౌడరు, ఎల్లిపాయ ముక్కలు, నల్ల మిరియాల పౌడరు, ఇది వచ్చి కార్న్ఫ్లోరు, ఇది వచ్చి నువ్వులు, ఇది వచ్చి కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉప్పు. ఇవన్నిటితో ఈరోజు మనం కోరియాండర్ లెమన్ చికెన్ తయారు చేద్దాం. అది ఎలా తయారు చేయాలో చూసుకుందాం. చికెన్ శుభ్రంగా కడిగి బోన్ లేని తీసుకున్నాం. కొలతలు అంటే మామూలుగా మన ఇష్టం ఎంత తీసుకోవచ్చు. నేనైతే 400 గ్రాములు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసులుగా కోసుకోవాలి. కోసుకున్నాం కదా, ఇలా ముక్కలుగా కోసుకున్నాం కదా. కోసుకున్న దాంట్లో దీనిలో కొంచెం నల్ల మిరియాల పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెం కార్న్ఫ్లోర్, ఇది అల్లం పౌడర్, అలాగే కొంచెం శనగపిండి వేస్తున్నాను నేను. ఆ తర్వాత ఇది ఇలా లెమన్ జ్యూస్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను సాసులు ఏమి వాడను. సాసులు వాడుకోకుండా హోమ్లీగా తయారు చేసేవి ఎక్కువ. లెమన్ జ్యూస్ పిండాను కదా. ఇలా కొంచెం సేపు దీన్ని మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసి ఉంచుతాం. ఆ తర్వాత మళ్ళీ ఇది కొత్తిమీర, మనం చేసేదే కొత్తిమీర కోరియాండర్ లెమన్ చికెన్ కదా. ఈ కొత్తిమీరని దీనిలో పెట్టేసేద్దాం. ఇలాగే ఒక్క పచ్చిమిరపకాయ వేసి మిక్సీలో వేద్దాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉప్పు వేసి ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఆయిల్ కాగి ఉంటుంది. ఇప్పుడు ఇది నూనెలో ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై చేయకూడదు. చాలు, ఇంకా మరీ డీప్ ఫ్రై చేస్తూ అవసరం. కాకపోతే ఏంటంటే సిమ్లో వేయించాలి. సిమ్లో వేయించుకుంటే మంచి బాయిల్ అవుతుంది. హైలో పెట్టి ఏమవుతుందంటే జల్దీ వేగినట్టే ఉంటుంది కానీ బాయిల్ కాదు. కాబట్టి నేను ఇప్పటిదాకా సిమ్లోనే ఉంచాను. ఇది సరిపడా వేగినవి ఇది తీసేద్దాం. ఆల్రెడీ కొంత బటర్ వేసాను. దీనిలో ఇది అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, హోటల్ లాగా కాదు, హోటల్ కన్నా టేస్టీగా
ఏ సాస్లు లేకుండా మనం హోమ్లీ తయారు చేసుకునే కోరియాండర్ లెమన్ చికెన్. ఆరోగ్యానికి ఎలాంటి హానికరం చేయని సాస్లు ఏమి వేసుకోకుండా ఇంట్లో హోమ్లీగా తయారు చేసి హెల్దీగా ఉంటాం. అలాగే దీనిలో కొత్తిమీర మిక్సీకి వేసుకున్నాం కదా, మన రెసిపీనే కొత్తిమీర కదా. ఈ కోరియాండర్ని మిక్సీకి వేసుకున్నాను. ఇది లైట్గా వేయించిన కొంచెం వేయాక దీనిలో కొంచెం కార్న్ఫ్లోర్ని కొంచెం నీళ్ళలో వేసుకొని ఇలా తయారు చేసుకున్నాను. ఇది కూడా నీళ్ళు కొంచెం ఇది కొంచెం సేపు దగ్గరికి అయ్యేదాకా. ఇది ఉప్పు ఆల్రెడీ వేసానండి, ఈ ముక్కల్లో వేసాను, ఈ కొరియాండర్ మిక్సీకి వేసేటప్పుడు వేసాను. ఇప్పుడు చికెన్ పీసెస్ దాని వేస్తాను. ఇలా దీనిపైన గార్నిష్ చేసుకోవటానికి కొన్ని నువ్వులు వేస్తున్నాను, లెమన్ పిండాను నేను దీనికోసం. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామా? అక్కి టేస్ట్ చేస్తావా? చేయండి. ఆహా, చాలా బాగుంది. సాసులు కానీ వెనిగర్ కానీ ఆజ్మూట్ అలాంటివి హెల్త్కి హాని కలిగించే ఏమి లేకుండా నేను ఈరోజు కోరియాండర్ లెమన్ చికెన్ తయారు చేశాను. చాలా చాలా బాగుంది. హోమ్లీ చేసుకోండి, ఇలా హెల్తీగా ఉండండి, హెల్తీ ఫుడ్ తినండి. సూపర్ సూపర్ డూపర్. మీరు చూస్తేనా ఆహా